హలో, వెల్కమ్ టు జేఈ తెలుగు మంత్ర. ఈ వీడియోలో మనం ఎలాస్టిసిటీ చాప్టర్లో పాస్ట్ ఇయర్స్ క్వశ్చన్స్ పీవైక్యూస్ చూద్దాం. మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జేఈ తెలుగు మంత్ర. అందరూ అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు మంచి గైడెన్స్ వస్తుంది. తర్వాత అందులో మన చాట్ గ్రూప్ కూడా ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అందులో జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అందులో అడగండి. చక్కగా మీకు రిప్లై ఇవ్వడానికి ముగ్గురు ఫ్యాకల్టీస్ అందులో ఉంటారు. మీ డౌట్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటాయి. తర్వాత మన ఛానల్ ఎలా ఉందో కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కింద కామెంట్స్లో. దాన్ని బట్టి మేము ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలనేది చూస్తాం. మీరు ఎక్కువగా కనుక రెస్పాన్స్ బాగా ఇస్తుంటే మాకు ఉత్సాహం పెరిగి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం, మంచి కంటెంట్ మీకు ఇస్తాం. మెయిన్సే కాదు, అడ్వాన్స్ లెవెల్లో కూడా మీకు కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఫీడ్బ్యాక్ కావాలి. తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజీలో, మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అందరికీ కూడా షేర్ చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మంది కనుక చూస్తూ ఉంటే మనకి ఛానల్ బాగా గ్రో అవుతుంది. దానివల్ల మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా మరింత మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోచింగ్ సదుపాయాలు లేనివాడు చాలామంది ఉంటారు, వాళ్ళు కొందరు కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. కోచింగ్ తీసుకోలేని వాళ్ళు, సదుపాయం లేని వాళ్ళు అందరికీ కూడా చాలా టాప్ లెవెల్ కంటెంట్ మీకు అందిస్తున్నాం. కాబట్టి ఎక్కువగా మీరు షేర్ చేయండి, ఛానల్ని బాగా ఇంప్రూవ్ చేయండి, గ్రో చేయండి. సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలి, వ్యూస్ బాగా పెరగాలి. అప్పుడు అందరికీ చెరువులోకి వస్తుంది మన ఛానల్. ఈ ఐఐటి జేఈ రాసే విద్యార్థులందరికీ కూడా తెలుగులో మాతృభాషలో మేము అందిస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్గా ఉండేలాగా మీ వంతుగా మీ సహాయం కూడా చేయండి. వాళ్ళకి మీరు కూడా చక్కగా మంచి కంటెంట్ తీసుకొని, బాగా చదువుకొని, మంచి గైడెన్స్ మా ద్వారా తీసుకొని మీ గోల్ అయ్యేటువంటి ఐఐటి, ఎన్ఐటి ఇవి సాధించాలని ఆశిస్తున్నాం. అలాగే మనం ఇవాళ పీవైక్యూలు చూద్దాం. ఇప్పుడు 2025లో వచ్చిన ఒక పీవైక్యూ చూద్దాం. ఇందులో 2 వైర్స్ ఏ అండ్ బి, ఇవి సేమ్ మెటీరియల్ మీద ఫోర్స్ అప్లై చేస్తే ఎలాంగేషన్ వస్తుంది కదా, ఆ ఎలాంగేషన్ కనుక్కోవాలి. రేషియో ఇచ్చాడు. ఒరిజినల్ లెంగ్త్ LA/LB = 1/3, DA/DB అంటే ఇక డయామీటర్, ఇది గుర్తుంచుకోండి. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంటే D/2 వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటి రేషియో కనుక్కోమన్నాడు. ఎలాంగేషన్ ఎంత వస్తుంది, ఇందులో ఎలాంగేషన్ ఎంత, ఇందులో ఎలాంగేషన్ ఎంత, కింద రేషియో కనుక్కోవాలి. మనకి యంగ్స్ మాడ్యులస్ మనకి ఫార్ములా తెలుసు కదా, y ఈజ్ ఈక్వల్ టు F/A ΔL/L. దీంట్లో FL/A ΔL. ΔL ఇక్కడ తీసుకుందాం. ΔL ఈజ్ ఈక్వల్ టు FL/AY. ఇది LA/LB ఇలా మార్చుకుందాం. ΔLA/ΔLB. LAకి అన్నిటికీ ఏం పెట్టేసుకోవాలి, FLA/AY/FLB/AY. ఇక్కడ ఫోర్స్ సేమ్ ఫోర్స్, రెండింటి మీద సేమ్ ఫోర్స్. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్, సేమ్ మెటీరియల్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ కూడా సేమ్ ఉంటుంది. ఇది తీసేసాం. నెక్స్ట్ ఏమైంది, LA/AA అంటే దీనికి సంబంధించిన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ బై LB/AB ఈజ్ ఈక్వల్ టు LA/LB ఇంటూ AB/AA. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, అన్ని డీలు ఇచ్చాడు. ఏ అంటే πr², ఇక్కడ ఆర్ అంటే ఎంత, DA/2 హోల్ స్క్వేర్, ఈ కింద DB/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు LA/LB ఇంటూ ఇది AB కాబట్టి పై DB/2 హోల్ స్క్వేర్ బై పై ఇంటూ DA/2. అంటే ఆర్ బదులు D/2 వేసుకున్నాం. ఇక్కడ ఏమైంది, LA/LB ఈ పై పోతుంది, 2² 4 పోతాయి. నెక్స్ట్ DB/DA హోల్ స్క్వేర్. ఇక్కడ LA/LB ఇచ్చాడు 1/3 ఇంటూ ఇక్కడ DB/DA, కానీ DA/DB ఇచ్చాడు కాబట్టి 1/2 వేసుకోవాలి. 1/3 ఇంటూ ఇక్కడ 2 4 కాబట్టి 1/12. ΔLA/ΔLB ఈజ్ ఈక్వల్ టు 1/12. ఇది ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ ఇవన్నీ ఇచ్చారు. లెంగ్త్ 2L అయిందిట.
ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హాఫ్ అయింది. ఇక్కడ చూడండి, ఇది మనకి గుర్తుంచుకోవాలి ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ L/2 బై ఈ ఏరియా అంతా హాఫ్ అయింది ఇంటూ డెల్టా ఎల్. ఎఫ్ ఇంటూ ఎల్ బై 2 ఇంటూ A/2 డెల్టా ఎల్. ఇది పోయింది. FL బై A డెల్టా ఎల్ సేమ్, కాబట్టి దాన్ని కూడా యంగ్స్ మాడ్యులస్ YA అవుతుంది. చాలా సింపుల్. ఇప్పుడు ఇంకో PYQ చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే ఒక వైరు లెంగ్త్ ఇచ్చాడు, యంగ్స్ మాడ్యులస్ అంటే స్టీలు, తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు, ఇక్కడ 4 kg లోడ్. కాకపోతే దీన్ని మన ఎర్త్ మీద కాకుండా వేరే ఇంకో గ్రహం మీద వేలాడదీశాడు. ఇక్కడ మన ఎర్త్ మీద అయితే మీరు ఈజీగా చేస్తారని వేరే గ్రహాన్ని తీసుకెళ్ళిపోయాడు. వేరే గ్రహానికి గ్రావిటీ ఎంత అన్నాడు? మన భూమి మీద ఉన్న గ్రావిటీకి 1/4 అన్నాడు. దానికి 1/4. ఇప్పుడు చూడండి, మనం మన న్యూటన్స్ లా ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు mg కదా. ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత? 4. g ఎంత? 10/4. ఇప్పుడు భూమి మీద అయితే 10 కదా, 10/4 అంటే 4 పోతుంది కదా, 10 మిగిలింది. F న్యూటన్స్. ఓకే, మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఎలాంగేషన్ కనుక్కోవాలి. డెల్టా ఎల్ ఎంతలా సాగింది కనుక్కోవాలి. మనకి యంగ్స్ మాడ్యులస్ తెలుసు కదా, అంటే FL/A డెల్టా ఎల్. ఈ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు FL/A. ఎఫ్ అంటే మనకు వచ్చేసింది 10 న్యూటన్స్. లెంగ్త్ ఎంత? 6 మీటర్స్. ఏరియా ఇక్కడ చూడండి 3 millimeter square అన్నాడు. దీన్ని మీటర్స్లోకి మార్చుకోవాలి. అంటే 10⁻³ హోల్ స్క్వేర్ అంటే 3 × 10⁻⁻6. 3 × 10⁻⁻6. వై యంగ్స్ మాడ్యులస్ 2 × 10⁻11. 3 2 6, 2 5, 5 2 10 బై 10⁻5. 10 ఇంటూ ఇది పోతుంది 4, 10⁻⁻4. ఇచ్చిన ఆన్సర్లో చూడండి, పాయింట్ ఎంఎం ఉందా, పాయింట్ ఎం ఉందా అవన్నీ చూసి దాన్ని బట్టి దీన్ని మార్చుకోవాలి మనం. ఇదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక పుల్లి ఇచ్చాడు, 3 kg 5 kg. తర్వాత స్ట్రెస్, బ్రేకింగ్ స్ట్రెస్ ఇచ్చాడు. అంటే బ్రేకింగ్ స్ట్రెస్ అన్న మామూలు స్ట్రెస్సే. తర్వాత మినిమం రేడియస్ ఎంత కనుక్కోమంటాడు. ఇక్కడ మన న్యూటన్స్ లాస్లో టెన్షన్కి ఒక ఫార్ములా ఇచ్చాం. T = 2 m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ G. టెన్షన్ కనుక్కోవాలంటే ఈ టెన్షనే ఫోర్స్ అనమాట. ఇక్కడ 2 × m1 3 × 5 బై 3 + 5 ఇంటూ G. దీన్ని మర్చిపోకూడదు. ఈజ్ ఈక్వల్ టు 2 3 6, 6 5 30 బై 3 + 8 ఇంటూ 10. 2 4 2 5 75/2 న్యూటన్స్. T వచ్చింది. నెక్స్ట్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అంటే ఏమిటి? F/A. F అంటే ఇక్కడ T, టెన్షన్ బై A. ఇక్కడ T అన్నా F అన్నా ఒకటే. ఓకే, T అంటే ఎంత వచ్చింది మనకి? 75/2. A అంటే πr². ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆల్రెడీ ఇచ్చాడు, దీనికి ఈక్వల్ అవ్వాలి. 24/π ఇంటూ 10² ఈజ్ ఈక్వల్ టు 75/2 πr². ఈ పై పోతాయి. ఈ r² పైకి తెచ్చుకుందాం. ఇటు తెచ్చేసుకుంటే 75/2 ఇంటూ 24 ఇంటూ 10² అంటే 100. 25 3 25 4 4 2 8 ఇంటూ 24 3 8 24 అంటే 1/8 ఇంటూ 8. ఇది r² కదా. r ఈజ్ ఈక్వల్ టు 1/8. 1/8 అంటే 0.8 1 8 ఇంకో 2 మిగులుతుంది. 8 2 16, 4 మిగులుతుంది. 8 5 40. ఇది మీటర్స్లో. ఇంకా ఆన్సర్లో చూడండి, అది మిల్లీమీటర్లో ఇచ్చారు, మీటర్స్లో ఇచ్చారు, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇదే ఆన్సర్. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ పుల్లీ ప్రాబ్లమే. ఇక్కడ m. ఒకవేళ m = 2m అయితే స్ట్రెస్ ఎంత అన్నాడు. ఇక్కడ మనం
ఫస్ట్ టెన్షన్ కనుక్కుందాం. టెన్షన్ అంటే మనకి 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ జీ. ఇది మన న్యూటన్స్ లాస్లో మన షార్ట్ కట్ అనమాట. ఇక్కడ చూడండి 2 ఇంటూ m బై m ప్లస్ m ఇంటూ జీ. టీ వచ్చింది. ఈ స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అంటే టీ బై ఏ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు దీనికి బై ఏ వేసుకోవటం 2m జీ బై ఏ ఇంటూ ఎం ప్లస్ ఎం. ఇక్కడ ఆల్రెడీ ఎం ఈజ్ ఈక్వల్ 2m అని ఇచ్చాడు. దీని మీద 2m పెట్టుకోవాలి. 2m ఇంటూ 2m జీ బై ఏ ఇంటూ ఎం ప్లస్ 2m. ఇక్కడ అంత 4m స్క్వేర్ జీ బై ఏ ఇంటూ 3m. ఈ ఎమ్ పోతుంది 4mg బై 3a. ఇది ఆన్సర్. సింపుల్. ఇప్పుడు 6th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇది స్టీలు, ఇది బ్రాస్. మాస్ ఇచ్చాడు m 2m. తర్వాత వీటికి లెంగ్త్, రేడియస్, యంగ్స్ మాడ్యులస్ రేషియో ఇచ్చాడు. అంటే LS స్టీల్ బై బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆర్ స్టీల్ బై ఆర్ బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు బి. యంగ్స్ మాడ్యులస్ స్టీల్ బై యంగ్స్ మాడ్యులస్ బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇలా ఇచ్చాడు. ఈ ఎలాంగేషన్ రేషియో కనుక్కోవాలి, ఎంత ఎలాంగేషన్ అయింది. ఫస్ట్ స్టీల్ చూద్దాం. మనకి యంగ్స్ మాడ్యులస్ తెలుసు కదా, y ఈజ్ ఈక్వల్ టు FL బై ఏ డెల్టా ఎల్. ఇప్పుడు మనం డెల్టా ఎల్ కనుక్కోవాలి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు FL బై ఏవై. ఇది స్టీల్ కనుక్కుందాం ఫస్ట్. డెల్టా LS ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే mg. m అంటే ఎంత? m ప్లస్ 2m. m ప్లస్ 2m రెండు కలుపుకోవాలి స్టీల్కి. ఇంటూ జీ అంటే 3mg ఇంటూ ఎల్ బై ఏ అంటే పై ఆర్ స్క్వేర్. పై ఇంటూ ఆర్ అంటే ఇక్కడ RS స్టీల్ కాబట్టి RS స్క్వేర్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ YS. నెక్స్ట్ డెల్టా బి కనుక్కుందాం. డెల్టా ఎల్ బ్రాస్. డెల్టా ఎల్ బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ 2m. ఇక్కడ ఈ పైది లేదు, కింద వరకే mg. 2mg ఇంతే వేసుకోవాలి. 2mg ఇంటూ ఎల్ కూడా ఏంటిది LS. ఇది LB బై పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే బ్రాస్, Y అంటే బి. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది డెల్టా LS బై డెల్టా LB ఎలాంగేషన్. ఇది బై ఇది డెల్టా LS బై డెల్టా LB. ఇదిగోండి 3mg LS బై పై RS స్క్వేర్ YS బై 2mg LB బై RB స్క్వేర్ YB. ఈ పై కొట్టుకుపోతాయి. నెక్స్ట్ మనం ఈ ఫామ్లో తీసుకురావాలి వీటన్నిటిని. ఇది గుర్తుంచుకోవాలి. ఆన్సర్ కూడా ABCDలో ఉంటుంది ఆన్సర్. కాబట్టి ABCDలో ఆన్సర్ని తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఈసారి mg పోతున్నాయి. ఇక్కడ 3/2 ఉంది. LS బై LB చూడండి, అక్కడ LS బై LB ఏ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ RS స్క్వేర్ YS RS స్క్వేర్ Y. నెక్స్ట్ ఇది పైకి వెళ్తుందిగా RB స్క్వేర్ YB. చూడండి ఇక్కడ RB బై RS హోల్ స్క్వేర్. కానీ మనకి ఇక్కడ RS బై RB హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది 1/s కావాలి. అంటే కిందకు వస్తుంది 3/2 A బై RS బై RB హోల్ స్క్వేర్. B స్క్వేర్ కిందకు వచ్చింది. నెక్స్ట్ YB బై YS. YB బై ఇక్కడ ఏమి ఇచ్చాడు? YS బై YB ఇచ్చాడు. దాని కిందకి తెచ్చుకోవాలి. ఇక్కడ C. ఇది ఆన్సర్. 3A/2B స్క్వేర్ C. ఇప్పుడు ఇంకో PYQ చూద్దాం. ఇక్కడ ఒక వైర్ని ఇక్కడ వేలాడదీశారు, W వెయిట్. ఇదే వైర్ని సేమ్ లెంగ్త్ వైర్ని ఇలా ఒక పుల్లి మీద తీసుకొచ్చి 2 వెయిట్స్ ఇచ్చారు.
ఇక్కడ ఎలాంగేషన్ ఏమో ఎల్ అయితే ఇక్కడ ఎలాంగేషన్ ఎంత, ఇది కనుక్కోవాలి మనం. సరే, లెంగ్త్ ఇది ఎల్ అనుకుందాం, క్యాపిటల్ ఎల్. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది. మన న్యూటన్స్ లాస్ ప్రకారం ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి టీ కిందకు వచ్చే ఫోర్స్ పైకి లాగే టెన్షన్ ఒకటే, టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. నెక్స్ట్ మన యంగ్స్ మాడ్యులస్ ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. ఇక్కడ మనకు కావాల్సిన డెల్టా ఎల్, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏవై. ఇక్కడ ఎఫ్ అంటే ఎంత, వెయిట్, డబ్ల్యూఎల్ బై ఏవై, ఇది దీని డెల్టా ఎల్. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకురావడం వల్ల ఏమైంది, ఇక్కడ ఒక హాఫ్ అయింది. ఈ కొంచెం నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. ఈ పుల్లి మీద కూడా కొంచెం వైర్ ఉంటుంది, అది నెగ్లిజిబుల్. ఇది L/2. ఇప్పుడు ఇటువైపు చూద్దాం, లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ డెల్టా లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా, ఎఫ్ఎల్ బై ఏ డెల్టా ఎల్. ఇక్కడ కూడా టీఏ కదా, టీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూని, ఇక్కడ కూడా ఈక్విలిబ్రియం. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ ఎల్ బదులు L/2 కదా, ఇక్కడ L/2 బై ఏవై. ఇది నెక్స్ట్ రైట్ది డెల్టా ఎల్, రైట్ కూడా డబ్ల్యూ, ఇక్కడ కూడా L/2 బై ఏవై. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, టోటల్ ఎలాంగేషన్, ఈ లెఫ్ట్ ప్లస్ రైట్ ఈ రెండు కలపాలి. WL బై 2AY ప్లస్ WL బై 2AY. ఇలా చేస్తే WL బై AY వస్తుంది. ఇది డెల్టా ఎల్, ఇల్లు సేమ్, రెండు సేమే కాబట్టి ఆన్సర్ ఎల్. ఇలా చేసినా కూడా ఎలాంగేషన్ సేమే వస్తుంది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది షియర్ మాడ్యులస్ సంబంధించి. ఇక్కడ ఒక సిలిండర్ ఇచ్చాడు, లెంగ్త్, రేడియస్ అన్నీ ఇచ్చాడు. ఈ తీటా అనేది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, అంటే ఇక్కడ కొంచెం తక్కువ, కొంచెమే వస్తుంది యాంగిల్. తర్వాత ఈటా ఇచ్చాడు, దాన్ని జీ అన్నాడు, మనం ఈటా అంటాం. షియర్ మాడ్యులస్ ఇది, షియర్ మాడ్యులస్. ఫోర్స్ ఇచ్చాడు 10⁵ న్యూటన్స్ ఫోర్స్తో పైన అప్లై అయితే ఇలా కొంచెం పక్కన డీవియేషన్ వస్తుంది. ఇప్పుడు తీటా కనుక్కోవాలి. మనకి ఈటా ఈజ్ ఈక్వల్ టు మనకి F/A బై tan తీటా. ఇది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ కాబట్టి tan తీటాని తీటాగా రాసుకోవచ్చు. F/A బై తీటా అంటే F/A తీటా ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ πr². ఆర్ ఇచ్చాడు కానీ ఇక్కడ చూడండి సెంటీమీటర్లో ఉంది, దీన్ని మీటర్స్లో మార్చుకోవాలి. 4 × 10⁻⁻2 మీటర్. ఇక్కడ ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు, 10⁵ న్యూటన్స్ బై ఏరియా π × r² అంటే ఇది 4 16 × 10⁻⁻4 ఇంటూ తీటా. ఇది దేనికి ఈక్వల్, షియర్ మాడ్యులస్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి 10⁻10కి ఈక్వల్. ఈ 10⁵ పోయి ఇక్కడ 5 మిగులుతుంది. అంటే ఇప్పుడు తీటా కావాలి మనకి, తీటా ఇటు వెళ్తుంది. తీటా × 10⁵ ఈజ్ ఈక్వల్ టు తీటా × 10⁵ ఈజ్ ఈక్వల్ టు 1/π × 16 × 10⁻⁻4. ఈ 5 ఇటు వేసుకోవచ్చు కాబట్టి 10⁵. ఇక్కడ -4 ఇక్కడ 10 మిగులుతుంది అంటే 160. 1/160π తీటా, ఇది ఆన్సర్. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. ఇది బల్క్ మాడ్యులస్, ఒక లిక్విడ్కి బల్క్ మాడ్యులస్ ఇచ్చాడు. ఇక మనం ఇప్పుడు దాని వాల్యూమ్ని ఒక 2% తగ్గించడానికి ఎంత ప్రెషర్ అప్లై చేయాలి అని అడిగాడు. దీనికి బల్క్ మాడ్యులస్ అంటే మనకు తెలుసు, B ఈజ్ ఈక్వల్ టు ΔP అంటే చేంజ్ ఇన్ ది ప్రెషర్ బై -ΔV/V. అంటే ఇది చేంజ్ ఇన్ ది వాల్యూమ్, ఎంత వాల్యూమ్ తగ్గుతుంది, ఎంత తగ్గాలి, 2% తగ్గాలన్నాడు. అంటే 2 × 1/100. ఇక్కడ మనకి ΔP కావాలి. ΔP ఈజ్ ఈక్వల్ టు B × -ΔV/V. B ఇచ్చాడు మనకి 3 × 10⁻10 ఇంటూ మైనస్ ఇంటూ ΔV/V అంటే ఎంత, 2/100. ఈ మైనస్కి ఈ మైనస్ లోపల కూడా మైనస్, ఇది డిక్రీజ్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 2 6, ఈ 2 ఇక్కడ పోతే 10⁸. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇంకో PYQ చూద్దాం. ఇక్కడ ఒక స్పియర్
రేడియస్ ఇచ్చాడు. ఇక్కడ ఒక లిక్విడ్, ఈ లిక్విడ్ లోపల ఒక సిలిండర్లో లిక్విడ్, ఆ లిక్విడ్ లోపల ఒక స్పియర్, పైన ఒక పిస్టన్తో ఒక మాస్ ఎం పెట్టి ప్రెషర్ పెట్టారు దాని మీదకి. ఇక్కడ ఏమంటాడు, dr/r ఫ్రాక్షనల్ డిక్రిమెంట్ ఇన్ ది రేడియస్ ఆఫ్ ది స్పియర్. ఈ స్పియర్ ఈ ఫోర్స్ పెట్టడం వల్ల తగ్గుతుంది కదా, ఇది dr/r అంటే ఆ ఫ్రాక్షన్ కనుక్కోమంటాడు. ఫస్ట్ మనకి ఇదేంటి, బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే k ఇచ్చాడు. ఇక్కడ మనం మామూలుగా ఈటా అనుకుంటాం, దాని k అని కూడా అనుకోవచ్చు. k ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్ట్రెస్ బై డెల్టా v/v. ఇదేంటి, f/a బై మైనస్ డెల్టా v/v. ఎఫ్ ఫోర్స్ అంటే m మాస్ కదా, కిందకి mg కాబట్టి mg బై a అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు a అని, a బై మైనస్ డెల్టా v/v. ఇక్కడ తెచ్చుకుంటా, డెల్టా v/v ఈజ్ ఈక్వల్ టు mg బై ak. ఇది ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్కి వాల్యూమ్ కనుక్కోవాలంటే 4/3 πr³ ఇది ఫార్ములా. ఇది 4/3 అనేది కాన్స్టెంట్ కాబట్టి v ఈజ్ ప్రపోర్షనల్ టు r³. దీన్ని రెండో వైపు డిఫరెన్షియేట్ చేద్దాం. dv/v ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ వస్తుందిగా, 3 dr/r. ఇది 2. ఇది ఈక్వల్ చేద్దాం. dv/v అంటే డెల్టా v/vనే, రెండు సేమ్ కాబట్టి mg బై ak ఈజ్ ఈక్వల్ టు 3 dr/r. మనకు కావాల్సింది ఏంటి, ఈ dr/r. dr/r ఈజ్ ఈక్వల్ టు ఈ 3 కిందకి వెళ్తుంది, mg బై 3ak. ఇది ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక బాటిల్, ఈ బాటిల్ మూతకి రేడియస్ a, ఈ మూత హైట్ b, ఇది సిలిండ్రికల్ కదా, దీనికి ఒక కార్క్ తెచ్చిపెట్టారు. ఈ కార్క్ రేడియస్ a ప్లస్ డెల్టా a. ఈ డెల్టా a అనేది మచ్ లెస్ దాన్ a, చాలా నెగ్లిజిబుల్ అనమాట. అది తెచ్చి ఆ కార్క్ని దీనికి బిగించారు. దీని బల్క్ మాడ్యులస్ ఇచ్చారు. మ్యూ అనేది ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ మ్యూ ఇచ్చాడు. ఫోర్స్ నీడెడ్ టు పుష్ ది కార్క్ ఇన్ టు ది బాటిల్. ఎంత ఫోర్స్తో పుష్ చేస్తే ఆ కార్క్ దాన్ని కరెక్ట్గా సెట్ అవుతుంది, అది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఈ నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా ఏంటి, ఇది సిగ్మా స్ట్రెస్. ఈ నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా అంటే ఇది సిలిండ్రికల్గా ఉంది కదా, 2πrh. r అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్. నెక్స్ట్ దీని వాల్యూమ్ ఎంత, ఇది సిలిండ్రికల్గా ఉంది కదా, πr²h కాబట్టి πa² h అంటే b. ఈ h అంటే ఇక్కడ కూడా b, హైట్ అంటే b, r అంటే a. దీనికి డెరివేషన్ వేద్దాం, డెల్టా v. డెరివేషన్ ఇస్తే ఈ పై 2a డెల్టా a అనేది చేంజ్ అవుతుంది కదా, b అనేది హైట్, అది చేంజ్ అవ్వదు, అది ఉట్టి b. ఇప్పుడు డెల్టా v/v ఈజ్ ఈక్వల్ టు 2πa డెల్టా ab బై πa²b. a బై b 2 డెల్టా a/a. డెల్టా v/v వచ్చేసింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ స్ట్రెయిన్. ఇక్కడ స్ట్రెస్ సిగ్మా n/a ఎంత వచ్చింది, n/2πab ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ స్ట్రెయిన్ అంతా, ఇది స్ట్రెయిన్ డెల్టా v/v 2 డెల్టా a/a. ఇప్పుడు n కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 2 డెల్టా a ఇంటూ ఇక్కడ అటుపోతుంది కదా 2πab బై a. 2πab అటు వెళ్ళిపోయింది,
బి ఇంటూ 2a, ఇందులో పోయేదంటే ఏ పోతుంది, అంటే 2 2 4, 4b డెల్టా ఏ 5b, అంటే ఇప్పుడు n వచ్చింది. ఫోర్స్ నీడెడ్ టు పుష్ ది కార్ కంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. మ్యూ అనేది ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్, ఇది మనకి న్యూటన్స్ లాస్లో వస్తుంది. ఇప్పుడు ఆ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ ఎంత, 4b డెల్టా ఏ 5b. ఇదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు 2019 అడ్వాన్స్డ్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇది ఒక స్టీల్ వైర్, ఇది ఒక కాపర్ వైర్. దీని లెంగ్త్ ఇచ్చాడు 1 మీటర్ √3, దీని యాంగిల్స్ ఇచ్చాడు, కింద ఒక బ్లాక్ ఉంది. ఇప్పుడు డెల్టా సి బై డెల్టా ఎస్ ఇది కనుక్కోమంటున్నాడు, అంటే ఎలాంగేషన్. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి హారిజెంటల్గా ఇక్కడ ఒకటి తీసుకోండి, ఇక్కడ ఒకటి తీసుకోండి. ఇటువైపు 60 ఉంటే ఇటు కూడా 60 ఉంటుందిగా, ఇటు 30 ఉంటే ఇటు 30 ఉంటుంది. ఇది టెన్షన్ అనుకుందాం, స్టీల్ కాబట్టి టీఎస్, ఇది కాపర్ కాబట్టి టీసీ. ఈ 60కి యాంగిల్ ఇలా ఉన్నది, ఇలా వచ్చింది కదా, కాబట్టి ఇది అడ్జసెంట్, కాబట్టి టీఎస్ కాస్ తీసుకోవాలి. అడ్జసెంట్ కాస్ కదా, ఇక్కడ ఈ టీసీ ఇలా ఉన్నది, ఇలా అయింది. ఈ కాంపోనెంట్ ఇది అడ్జసెంట్ కాబట్టి టీసీ కాస్ 30. ఇప్పుడు సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది, మూమెంట్లో లేదు. ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఇటువైపు ఫోర్సు ఈక్వల్ అయిపోవాలి. టీఎస్ కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు టీసీ కాస్ 30. టీఎస్ ఇంటూ కాస్ 60 అంటే 1/2, టీసీ ఇంటూ కాస్ 30 √3/2. ఇది కొట్టుకుపోతాయి. నెక్స్ట్ టీసీ బై టీఎస్, ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇంతవరకు వచ్చేసింది కదా. నెక్స్ట్ ఎల్సి బై ఎల్ఎస్ కనుక్కుందాం. ఎల్సి బై ఎల్ఎస్, ఎల్సి ఇది కదా √3/1, కాబట్టి ఇది √3. నెక్స్ట్ వైసి బై వైఎస్, యంగ్స్ మాడ్యులస్ 10^11/2 ఇంటూ 10^11 అంటే 1/2. ఇది వచ్చేసింది. మనకు కనుక్కోవాల్సింది ఇది. మనకి యంగ్స్ మాడ్యులస్ రూల్ ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు FL బై డెల్టా ఎల్ ఏ. 0.5 సెంటీమీటర్స్గా రెండింటికి సేమే. ఇప్పుడు దీన్ని డెల్టా ఎల్ తెచ్చుకుంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు FL బై ఏవై. ఇప్పుడు డెల్టా ఎల్ సి బై డెల్టా ఎల్ఎస్ కదా. ఇప్పుడు ఫోర్స్ ఎఫ్ఎస్ ఎల్ఎస్ ఏ అనేది సేమ్, రెండింటికి సేమే, వేసుకోకర్లా, బై వైఎస్ బై ఇవన్నీ సీలు కదా, పైన సి 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 సి, ఇవి ఎస్ ఎల్ఎస్ వైఎస్. ఇప్పుడు చూడండి, ఎఫ్ బదులు మనం టీ పెట్టుకుంటాం, ఫోర్స్ అన్న టెన్షన్ అన్న ఒకటే కదా, కాబట్టి టీసీ బై టీఎస్ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఎల్సి బై ఎల్ఎస్ ఇంటూ ఇది పైకి వెళ్తుంది వైఎస్ బై వైసి, టీసీ బై టీఎస్ 1/√3, ఎల్సి బై ఎల్ఎస్ √3, వైఎస్ బై వైసి, ఇది వైసి బై వైఎస్ 1/2, దాన్ని రివర్స్లో వేసుకోవాలి, ఇంటూ 2, ఇది కొట్టేతలో పోతే 2. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇది అడ్వాన్స్డ్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఒక కాపర్ వైరు, ఇది థిక్ వైర్ అనమాట, అంటే రేడియస్ 2r ఉంది. ఇక్కడ థిన్ వైర్ చిన్నది, రేడియస్ RA, లెంగ్త్ ఇక్కడ 2L, ఇక్కడ ఒక L. ఈ రెండు ఇక్కడ వెల్డింగ్ చేశారు. వెల్డింగ్ చేసి రెండు వైపులా ఫోర్స్ అప్లై చేశారు. అప్పుడు ఈ థిన్ వైర్లో ఎంత ఎలాంగేషన్ వస్తుంది బై థిక్ వైర్లో ఎంత ఎలాంగేషన్ వస్తుంది, దీనికి కనుక్కోమంటాడు. దీన్ని థిన్ వైర్లో డెల్టా L2 అనుకుందాం, ఇది డెల్టా L1 అనుకుందాం. ఈ రెండింటికి రేషియో కనుక్కోవాలి మనం. మనకి యంగ్స్ మాడ్యులస్ తెలుసు కదా, y ఈజ్ ఈక్వల్ టు FL బై డెల్టా LA. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు FL బై AY. యంగ్స్ మాడ్యులస్ సేమే ఉంటుంది, రెండు ఒకటే కాబట్టి, మెటీరియల్ ఒకటే కాబట్టి.
నెక్స్ట్ దీనికి కనుక్కుందాం ఫస్ట్. దీనికి డెల్టా L1 అనుకుందాంగా. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ FA, L ఎంత 2L బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడా. ఏరియా క్రాస్ సెక్షన్ మనం కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్ కదా, అంటే π ఇంటూ r ఎంత 2r, కాబట్టి π ఇంటూ 4r స్క్వేర్. నెక్స్ట్ L2 దీన్ని కనుక్కుందాం. డెల్టా L2 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ సేమ్, లెంగ్త్ ఒక L, 2L కాదు, బై πr స్క్వేర్. π ఇంటూ r అనేది ఇక్కడ ఆరే, r స్క్వేర్. ఇప్పుడు మనం కనుక్కోమంది ఏంటి, థిన్ బై థిక్ కదా, L2 బై L1 కనుక్కోవాలి. డెల్టా L2 బై డెల్టా L1 ఈజ్ ఈక్వల్ టు FL బై πr స్క్వేర్ బై 2FL బై 4πr స్క్వేర్. 2 2 4, ఇది పోతుంది. 2πr స్క్వేర్ పోతుంది. ఇంకేముంది, 2 వచ్చింది. ఇదే ఆన్సర్. ఇప్పుడు అడ్వాన్స్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇది గ్రాఫ్ ఇచ్చాడు. ఇది డెల్టా L ఎలాంగేషన్, ఇది వెయిట్. అంటే వెయిట్, ఒక వైర్కి వెయిట్ పెట్టారు. ఆ వెయిట్ పెంచుకుంటూ పోయారు. 20, 40, 60, 80 ఇలా పెంచుతుంటే దీని ఎలాంగేషన్ 1, 2, 3, 4. దీనికి ఎలాంగేషన్. ఒరిజినల్ లెంగ్త్ 1 మీటర్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలి. యంగ్స్ మాడ్యులస్ డైరెక్ట్ ఫార్ములా చేయటమే, FL బై A డెల్టా L. F అంటే 80, L అంటే 1m 1 మీటర్ బై A అంటే ఇచ్చేసాడు 10⁻⁻6 ఇంటూ డెల్టా L అంటే 4 ఇంటూ 10⁻⁻4m ఇచ్చేసుకోవాలి. 4 ఇంటూ 10⁻⁻4, ఇది అక్కర్లేదు. 4 2 20 బై 10⁻⁻10, ఇదిగో 20 ఇంటూ 10⁻10. మన ఆన్సర్లో చూసుకోవాలి ఎట్లా ఇచ్చాడు. 2 ఇంటూ ఇచ్చాడు, 2 ఇంటూ 10⁻11. ఇదన్నమాట యంగ్స్ మాడ్యులస్. ఇప్పుడు అడ్వాన్స్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సేమ్ మెటీరియల్తో చేసిన 4 వైర్స్. ఈ 4 వైర్స్ ఇట్లా ఇచ్చాడు, లెంగ్త్ డయామీటర్. వీటిలో లార్జెస్ట్ ఎక్స్టెన్షన్ ఏ వైర్కి ఉంటుంది అంటే డెల్టా L. ఇది కనుక్కోవాలంటే వీటన్నిటికి కనుక్కోవాలి. ఫస్ట్ మనకి యంగ్స్ మాడ్యులస్ ప్రకారం y ఈజ్ ఈక్వల్ టు FL బై A డెల్టా L. డెల్టా L ఈజ్ ఈక్వల్ టు FL బై AY. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ కాన్స్టాంట్, ఎందుకంటే సేమ్ మెటీరియల్, ఒకే మెటీరియల్ కాబట్టి కాన్స్టాంట్. ఫోర్సు అంటే టెన్షన్ కూడా అన్నిటికీ ఒకటే ఫోర్సు, ఒకటే టెన్షన్, ఇది కాన్స్టాంట్. నెక్స్ట్ ఏరియా క్రాస్ సెక్షన్ ఒకటి మారుతుంది, లెంగ్త్ మారుతుంది. కాబట్టి డెల్టా L ఈజ్ ప్రపోర్షనల్ టు L బై A. వీటన్నిటికీ L బై A కనుక్కోవాలి. అన్నిటికీ L బై A కనుక్కోవాలి. దాన్ని బట్టి మనకి డెల్టా L లార్జెస్ట్ వాల్యూ దేనికి వస్తుందో తెలుస్తుంది. ఇది ఏమైంది, D, కానీ మనకి R కావాలి కదా. 0.5/2, ఇదేంటి మిల్లీమీటర్లో ఉంది. ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు, కాబట్టి బై 10 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది. నెక్స్ట్ ఏ అంటే πr స్క్వేర్ కదా, π ఇంటూ r స్క్వేర్, π ఇంటూ 5/10 వేసుకోవచ్చు దీన్ని. 20 ఇంటూ 10, 5 4, 1/40. ఇది πr స్క్వేర్, ఇది L బై A 50 సెంటీమీటర్స్ బై π 1600. అలా వీటికి మిగతా వాటన్నిటికీ వేసుకోవాలి. ఇలాగే ఈ మిగతా వాటికి కూడా కనుక్కోవాలి. ఇక్కడ R వేసాం, πr స్క్వేర్ వేసాం, నెక్స్ట్ L బై A వేసుకున్నాం, ఇక L బై A. చూడండి మొత్తం ఈ వీటిల్లో దీని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఆన్సర్, దీనికి లార్జెస్ట్ ఎక్స్టెన్షన్ ఎక్కువగా ఉంటుంది.